ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మన్నవ మోహన్ కృష్ణ గారు. ఆయన టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. అలాగే గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా యాస్పిరెంట్గా కూడా ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి మోహన్ కృష్ణ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మొత్తం అసలు ఉత్సాహంగా ఉన్నట్టున్నారు టీడీపీ శ్రేణులంతా కూడా. అవునండి. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి, అదే ఎప్పుడెప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ఎప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. మీరు ఎన్ఆర్ఐ, టీడీపీతో అసలు ఎప్పటి నుంచి అనుబంధం ఉంది, ఎలాంటి అనుబంధం ఉంది, ఎన్నాళ్ళ నుంచి మీ ప్రస్థానం టీడీపీతో కొనసాగుతా ఉంది? నేను స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా అన్న నందమూరి తారక రామారావు గారి వీరాభిమాని అండి. ఆయన పెట్టిన పార్టీ కాబట్టి నాకు తెలుగుదేశం పార్టీ అంటే నా చిన్ననాటి నుంచి కూడా నాకు చాలా ఇష్టం. నేను కాలేజీలో చదువుకున్నప్పుడు కూడా స్టూడెంట్ వింగ్లో తెలుగు యువత, తెలుగు విద్యార్థులు యాక్టివ్గా వర్క్ చేసేవాడిని తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ తర్వాత నేను 1999లో అమెరికా వెళ్ళడం జరిగింది. నా అమెరికా కూడా తెలుగుదేశం పార్టీ కోసమే వాయిదా వేసుకున్నాను. ఈ రోజున దాదాపు ప్రతి ఇంటి నుంచి, ప్రతి ఊరి నుంచి కొన్ని లక్షల మంది తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నారు. ఈ రోజున అమెరికా వెళ్ళటం అనేది గొప్ప విషయమే కాదు, కానీ 25 సంవత్సరాల క్రితం అయితే అది కొంచెం ముఖ్యమైన విషయమే. నాకు అమెరికా వీసా వచ్చిన తర్వాత 1999 ఎన్నికలు వచ్చాయి. నాకు ఇష్టమైన నా పార్టీకి నా వంతు సేవ చేసి తర్వాతే నేను వెళ్ళాలని చెప్పేసి నా ప్రయాణాన్ని అని వాయిదా ఇస్తున్నాను కొన్ని నెలల పాటు. అప్పుడు అమెరికా వెళ్ళటం అనేది చాలా పెద్ద విషయం కాబట్టి అందరూ కూడా ఆశ్చర్యపోయారు, నా మిత్రులు కానీ బంధువులు కానీ. నువ్వు రిస్క్ లో పెట్టుకుంటున్నావు, ఇంత గొప్ప అవకాశం వచ్చినా కానీ ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నేను ప్రచారంలో ఉండి ఆ నెలలన్నీ కూడా మళ్ళీ ఓటేసి ఆ తర్వాత వెళ్ళాను. అమెరికా వెళ్ళిన తర్వాత మొదటి 4-5 సంవత్సరాలు నా వృత్తిరీత్యా, నా వ్యక్తిగత జీవితంతో నేను కొంచెం నా పర్సనల్ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అప్పుడు మళ్ళా మన పార్టీకి అండగా నిలబడాలి, పార్టీకి ఇప్పుడు కష్టకాలం, పార్టీకి మనవంతు సేవ చేయాలి అని చెప్పేసి అక్కడ అమెరికాలో ఎన్ఆర్ఐ టీడీపీ ద్వారా అక్కడ తెలుగుదేశం పార్టీకి ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది. దాదాపు 20 సంవత్సరాల నుంచి క్రియాశీలకంగా అక్కడ అమెరికాలోను, ఆ తర్వాత ఇక్కడ గుంటూరులోను తెలుగుదేశం పార్టీకి సేవ చేసే అవకాశం, అదృష్టం దొరికింది నాకు. అవునండి, ఎందుకంటే ఎన్ఆర్ఐ అక్కడ టీడీపీని ఎన్ఆర్ఐగా ఉండి టీడీపీని బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు మీరు తీసుకున్నారని విన్నాము. అవునండి. ఎలాంటి కార్యక్రమాలు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా రెగ్యులర్గా మీతో టచ్లో ఉంటారు, అక్కడికి వచ్చినప్పుడు అయితే ఇద్దరు కలిసే ఉంటారు అని కూడా విన్నాము. ఎలాంటి అనుబంధం మీకు అసలు చంద్రబాబు గారితో? ఏమి నేర్చుకున్నారు ఆయన నుంచి? ఎలాంటి కార్యక్రమాలు మీరు అక్కడ ఎన్ఆర్ఐగా చేస్తూ ఉంటారు టీడీపీ కోసం? ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున తెలుగుదేశం పార్టీ ఇక్కడ పిలిపించే ప్రతి కార్యక్రమానికి అక్కడ సంఘీభావంగా అమెరికాలో కూడా చేసేవాళ్ళు. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పాదయాత్ర చేశారు 2012, 2013. ఆయనకు సంఘీభావంగా అక్కడ కూడా పాదయాత్ర చేయటం, అలానే పార్టీ ఇక్కడ మహానాడు ఆర్గనైజ్ చేసేటప్పుడు అక్కడ దానికి సంఘీభావంగా మద్దతుగా మేము కూడా అక్కడ మహానాడు ఆర్గనైజ్ చేయటం, ఇలా తెలుగుదేశం పార్టీ ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమానికి మద్దతుగా సంఘీభావంగా అమెరికాలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు అమెరికా వచ్చినప్పుడు, అలానే నారా లోకేష్ గారు అమెరికా వచ్చినప్పుడు పెద్ద ఎత్తున కొన్ని వేలాది మందితోటి నేను తెలుగుదేశం సభలో నిర్వహించాను. కొన్ని వేల మంది హాజరయ్యారు. దానికి చంద్రబాబు గారు, లోకేష్ గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. వారే కాకుండా మిగిలిన నాయకులు వచ్చినప్పుడు కూడా అక్కడ తెలుగుదేశం కార్యక్రమాలు చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు అమెరికా వచ్చినప్పుడు వారితోటి దగ్గరగా వర్క్ చేసే అవకాశం, అదృష్టం నాకు దక్కాయి. ఆయన నుంచి మనం ప్రతిరోజు స్ఫూర్తి పొందొచ్చండి. ఆయన నిత్య కృషి వలుడు. 365 రోజులు కూడా ఒకే విధంగా కష్టపడతారు. ఎప్పటికప్పుడు కొత్తగా ఏమన్నా తెలుసుకోవాలి. అమెరికా వచ్చినప్పుడు ఆయన ప్రధానంగా అక్కడున్న బెస్ట్ ప్రాక్టీసెస్ మళ్ళీ మా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలి, ఇక్కడ ఏమున్నాయని చెప్పేసి అని ఆయన కంటిన్యూస్గా వాటిని మానిటర్ చేయటం, చూడటం, తెలుసుకోవడం, దీని మీద చాలా ఆసక్తిగా ఉండేవాళ్ళు. అలానే మా రాష్ట్రంలో ఎక్కడున్న ఎన్ఆర్ఐలు వచ్చి పెట్టుబడులు పెట్టాలి, పరిశ్రమలు పెట్టాలి, అక్కడ ఉద్యోగాలు పెట్టాలి అని చెప్పేసి కంటిన్యూస్గా అక్కడికి వచ్చినప్పుడు ఈ పెద్ద పెద్ద కంపెనీలని లేకపోతే పెట్టుబడి పెట్టేవాళ్ళు అందరూ కూడా కలిసేవాళ్ళు. ఆయన ఆ స్థాయిలో ఉండి కూడా ఆ రాష్ట్రం కోసం నిజంగా తప్పిస్తూ నిజంగా గొప్ప విషయం. అనేక సార్లు చాలామంది వచ్చి కలిసేవాళ్ళు అండి ఆయన్ని. ఇది మీ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతాం, ఇండస్ట్రీ పెడతాం అయ్యి అని చెప్పేసి.
కొంతమందిని చూసినప్పుడు అంటే మేమే ఆయన దగ్గర తీసుకెళ్తాం కాబట్టి అందరు కాదు, చాలా మంది నిజంగా పనిచేసేవాళ్ళు. కొంతమంది ఏంటంటే జస్ట్ ఆయనతో పరిచయం పెంచుకోవడం కోసం లేదా ఫోటో తీయడం కోసం నేను కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్, నేను అక్కడ ఇది చేస్తానని కొంతమంది వచ్చేవాళ్ళని కూడా చూసాం. అది చూసినప్పుడు ఇది మనకంత వర్కౌట్ అవదేమో సార్ అని చెప్పినా కూడా ఆయన చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఏమో వాళ్ళే అక్కడ వచ్చి పెడితే నేను 10 మందికి మన రాష్ట్రం ఉద్యోగాలు దొరుకుతాయేమో అని చెప్పేసి ఆయన ఇంత చిన్న అవకాశాన్ని కూడా జారవడకుండా మా రాష్ట్రానికి మంచి జరుగుద్ది అంటే చాలు వాళ్ళతోటి ఆయన సమావేశంతో టైం పెట్టాడు. రాష్ట్రం పట్ల ఆయన తపన చూస్తే మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. అలానే నేను ఇంకోటి చూసింది ఆయనలో, ఎంత సంక్షోభం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా కానీ ఏమాత్రం కూడా తొణకరు బెణకరు. ఎన్నో చూశాను. మరీ రీసెంట్గా దురదృష్టవశాత్తు ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆ రోజు నేను కోర్టులో ఉన్నాను. ముందు రోజు రాత్రి అరెస్ట్ చేసి మరుసటి రోజంతా ప్రయాణంలో వీళ్ళు తీసుకొచ్చి తర్వాత రోజు కోర్టులో విచారణ, దాదాపు రాత్రి రోజు అంటే దాదాపు 2.5 రోజుల పాటు ఆయనకి నిద్ర లేదు. అయినా కానీ ఆయన అంతే ధైర్యంగా అలానే ఆ విచారణ ఎదుర్కొన్నారు. దురదృష్టవశాత్తు ఆయన్ని కస్టడీకి తీసుకోవాలి, జైలుకు తరలించాలి అని తీర్పు చెప్పినప్పుడు నిజంగా నాతో సహా అక్కడ ఉన్న మిగిలిన తెలుగుదేశం నాయకులు కానీ అందరూ కూడా నిజంగా చాలా బాధపడుతూ చాలా దిగాలు పడుతున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎంత అదే ధైర్యంతో అదే స్థైర్యంతో ఉంటా ఇంకా ఆయన మాకు ధైర్యం చెప్తున్నారు. ఇదేం పర్లేదు, మనం దీని నుంచి మనం బయటకు వస్తాం, మీరు ధైర్యంగా ఉండండి, ప్రజలకు ధైర్యం చెప్పండి అని చెప్పేసి అని ఆ పోరాట స్ఫూర్తిని అలానే ఆ కష్టపడే తత్వాన్ని ఇలాంటి ఎన్నో కూడా నేను ఆయన నుంచి నేర్చుకున్నాను. జనరల్గా మనకి అమెరికా ప్రవాసాంధ్రులు అంటే మోహన్ కృష్ణ గారి పేరు వినిపిస్తూ ఉంటుంది. అలాగే తెలుగు సంఘాల అధ్యక్షుల పేర్లలో కూడా మీది ప్రముఖంగా వినిపిస్తుంది. ఇంకోటి నాట్స్కి కూడా మీరు ఇంతకుముందు ఎక్స్ ప్రెసిడెంట్. వీటన్నిటి ద్వారా మీరు ఎలాంటి సంస్కరణలు నాట్స్కి కావచ్చు లేకపోతే అక్కడ తెలుగు సంఘాలకు కావచ్చు మీ ద్వారా ఏమేమి జరిగాయి తెలుసుకోవచ్చా? తప్పకుండా అండి. నాట్స్ అమెరికాలోని పెద్ద తెలుగు సంఘాల్లో ఒకటి. తానా ఆటా తర్వాత స్థాపించబడ్డ 3వ పెద్ద తెలుగు సంఘం నాట్స్. నాట్స్లో నేను వివిధ హోదాల్లో పనిచేశాను. నాట్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసే అదృష్టం దక్కింది. అంటే అన్నీ చెప్పకుండా జస్ట్ కొత్తగా చేసిన వాటి వరకే చెప్తాను సమయభావం వల్ల. పాఠశాల దత్తత అనే కార్యక్రమంతో ఇక్కడ మన గవర్నమెంట్ పాఠశాలలు చాలా శిథిలావస్థలో ఉన్నాయి. నాట్స్ ద్వారా ఆ గవర్నమెంట్ స్కూల్స్ని దత్తత తీసుకొని వాటిని డెవలప్ చేయడం జరిగింది. అలానే నిత్యం అక్కడికి స్టూడెంట్స్ చాలామంది వస్తున్నారు, కానీ వాళ్ళకి ఏ విధమైన ఇన్సూరెన్స్ అది ఉండట్లేదు. అందుకని నాట్స్ ద్వారా వాళ్ళకి స్టూడెంట్ ఫ్రీ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. నాట్సే మొట్టమొదటి ఆర్గనైజేషన్ ఇది ఇంప్లిమెంట్ చేసింది. అలానే వైట్ హౌస్లో మన స్టూడెంట్స్ తోటి ఏషియన్ స్టూడెంట్స్ సమ్మిట్ ఒకటి చేయడం జరిగిందండి. దాదాపు 2 సార్లు వరుసగా చేసాం, 2 సంవత్సరాలు. అలా వైట్ హౌస్లో ఇట్లా ఒక ఈవెంట్ చేసిన ఫస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్ నాట్స్ కావడం విశేషం. అలానే అక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా చాలా చేసాం. చాలామంది ఏమనుకుంటారంటే అమెరికాలో ఇన్సూరెన్స్ ఉంటుంది, అక్కడ మెడికల్ క్యాంప్ ఎందుకు అనుకుంటారు. కానీ అక్కడ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి మెడికల్ క్యాంప్ అవసరం లేదు. కానీ ఇక్కడ నుంచి మన పెద్దవాళ్ళు చాలామంది వస్తుంటారు వాళ్ళ పిల్లలను చూడటానికి, వాళ్ళు ఎవరికి ఇన్సూరెన్స్ ఉండదు. అలా ఇన్సూరెన్స్ లేని వాళ్ళ కోసం కూడా అక్కడ అనేక మెడికల్ క్యాంప్స్ స్టార్ట్ చేసాం. అలా నాట్స్లో ఫస్ట్ మెడికల్ క్యాంప్ 2009లో చేయడం జరిగింది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు. అలానే అక్కడ ఏదన్నా పొరపాటు మన తెలుగు వాళ్ళు ఏదైనా ప్రమాదంలో చనిపోయినా వాళ్ళ మృతదేహాలను ఇక్కడ తరలించడం, వాళ్ళ కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయటం, అట్లానే నాట్స్ని అమెరికా వ్యాప్తంగా విస్తరించడం, ఇలా నాట్స్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది. యాక్చువల్ అక్కడ బిజినెస్లు ఉన్నాయా అండి యూఎస్లో? ఏంటి మీరు అక్కడ చెప్పండి, అక్కడ ఏం చేస్తారు అసలు? నేను ఫస్ట్లో అక్కడికి ఉద్యోగరీత్యా వెళ్ళానండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెళ్ళాను. తర్వాత నేను వ్యాపార రంగంలోకి వచ్చాను. నాకు నా సొంత సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, అలానే నాకు హోటల్స్ ఉన్నాయి, అలానే రియల్ ఎస్టేట్ బిజినెస్. తెలుగు హోటల్సా? అవునండి. ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారండి? ఇప్పుడు ఇక్కడ ఉన్నారా? తిరుగుతూ ఉంటారండి, పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి అక్కడే ఉన్నారు. మధ్యలో తీయడానికి అవ్వదు కదా. అవునండి. ఇన్ని వ్యాపారాలు ఉన్నాయి, తర్వాత నాట్స్ లో బిజీ, ఇంత బిజీగా ఉండి మీరు ఏపీలో ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దిగాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మీకు? నాకు మొదటి నుంచి కూడా నేను చెప్పినట్లు నాకు తెలుగుదేశం పార్టీ అంటే చాలా అభిమానం. నేను చదువుకునేప్పటి నుంచి కూడా గుంటూరుకి, నా పెరిగిన ఊరికి, నా మాతృభూమికి నా వంతు నేను సేవా కార్యక్రమం చేయాలి అనేది నాకు ఎప్పుడూ ఉండేది. నేను నా మన్నా మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 12 సంవత్సరాల నుంచి గుంటూరు ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. అలా నాట్స్ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు చేసాం. కాకపోతే నేను తెలుసుకుంది ఏంటంటే ఆర్గనైజేషన్ ద్వారా మనం సేవ చేయడానికి కొంత పరిమితులు ఉంటాయి.
అదే మనం ప్రభుత్వంలో భాగస్వామి అయితే, ప్రభుత్వంలో భాగం అయితే మరింత పెద్ద ఎత్తున మరింత మందికి సేవ చేసే అవకాశం లభిస్తుంది. అందుకని చెప్పేసి రాజకీయాల్లో ఉంటే మరింత మందికి సేవ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. మీకు ట్రస్ట్ కూడా ఉంది కదా? అవునండి. మన్నవ మోహన కృష్ణ ట్రస్ట్. అవును. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు మీరు గుంటూరు వాసులకు అందించారని చెప్పి విన్నాము. ఏమేం కార్యక్రమాలు చేస్తుంటారని మీ ట్రస్ట్ ద్వారా? చాలా కార్యక్రమాలు చేసామండి. దాదాపు 12 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. స్టూడెంట్స్కి ఇట్లా స్కాలర్షిప్స్ అందించడం, వాళ్ళకి చదువు పరంగా హెల్ప్ చేయటం, అలానే హెల్త్ వైజ్ కూడా కంటిన్యూస్గా మెడికల్ క్యాంప్స్ రన్ చేయటం, అలానే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ రన్ చేయటం, అలానే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం. అంటే చిన్న చిన్న వాళ్ళకి, ఇప్పుడు పేదవాళ్ళకి ఈ తోపుడు బళ్ళని లేకపోతే కుట్టు మిషన్లు అని చెప్పేసి స్వయం ఉపాధి కల్పించడం, అలానే జాబ్ మేళా చేసి అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్కి జాబ్స్ ఆపర్చునిటీస్ చూపించడం, ఇలా వివిధ రకాల సేవా కార్యక్రమాలు కంటిన్యూస్ చేస్తాను. అలానే కరోనా అప్పుడు నగర వ్యాప్తంగా కూడా అనేక డివిజన్లో వాళ్ళకి మందుల వైజ్ కానివ్వండి, నిత్యావసర సరుకులు కానీ, ఫుడ్ కానివ్వండి, అన్ని విధాల వాళ్ళకి సహాయం చేయటం. అలానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న కానుక అని ఒక కార్యక్రమం తీసుకొచ్చి ఆయన ప్రతి పండగకి ప్రజలకి నిత్యావసర సరుకులు అందించేవాళ్ళు. సంక్రాంతికి, రంజాన్కి, క్రిస్మస్ కానీ. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి అది క్యాన్సిల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిగా నేను ప్రతి పండగ కూడా వేలాది మందికి నిత్యావసర సరుకుల కిట్ అందజేస్తున్నాను ప్రతి పండగకి. ఇలా పలు సేవా కార్యక్రమాలు మా మన్నమోహన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తా ఉన్నాం. సేవా కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే మీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, చేస్తున్నప్పుడు పోలీసులు కొంత ఇబ్బందులు గురి చేశారు మిమ్మల్ని అని చెప్పేసి విన్నాను. నిజమా? ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారు? ఎందుకు? చాలాసార్లు పోలీసుల వల్ల చాలా ఇబ్బందులు పడటం జరిగింది. నారా లోకేష్ గారి పాదయాత్రకు మద్దతుగా ర్యాలీలు చేశారు. ఆ ర్యాలీలు చేసినప్పుడు కూడా విపరీతమైన ఆంక్షలు, అడ్డంకులు కల్పించారు. చేయటానికి వీల్లేదు అని చెప్పేసి, లేదా లొకేషన్ మార్చుకోమని, లేదా చేయటానికి ముందే నన్ను అరెస్ట్ చేయడానికి ట్రై చేయటం, మళ్ళా వాళ్ళ అరెస్ట్ని తప్పించుకొని నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి స్టిల్ ర్యాలీ చేయటం, ఇట్లా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఇందాక నేను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సందర్భంగా చెప్పింది. అప్పుడు కూడా ఆ రోజు కోర్టుకు వెళ్ళనీయకుండా కూడా ఆ రోజు కూడా అరెస్ట్ చేయలేరు. అరెస్ట్ చేయకపోతే మళ్ళీ తప్పించుకొని నేను అక్కడికి వెళ్ళాను. ఇట్లా రాజకీయ పరంగా అనేక సార్లు అనేక ఆటంకాలు, అడ్డంకులు కల్పించారు. చివరికి సేవా కార్యక్రమాలకు కూడా పోలీసులు ఇబ్బంది పెట్టారు. నేను ఇందా చెప్పాను మీకు చంద్రన్న కానుక అని చెప్పేసి ప్రతి పండక్కి నేను పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ ఉంటాను అని చెప్పేసి మా ట్రస్ట్ తరఫున. అట్లానే మొన్న దసరాకి దసరా చంద్రన్న కానుక అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టినాను నేను. అవునండి. మరుసటి రోజు తెల్లవారితే ప్రోగ్రామ్ పొద్దున్నే. రాత్రి 10-11 పోలీసుల నుంచి నాకు కాల్స్ మొదలయ్యాయి. ఏమనంటే మీరు ఈ కార్యక్రమం చేయడానికి అనుమతి లేదు, అక్కడ ఆ ప్లేస్ ఇంత జనాల్ని తట్టుకోలేదు, అక్కడ తొక్కిసలాట జరగచ్చు అని మాకు సమాచారం ఉంది. అంటే నేను మీరు చెప్పేదానికి అసలు ప్రాతిపదిక ఏంటి? మేము లిమిటెడ్ పీపుల్ని పిలిచాం, వచ్చిన అందరికి టోకెన్స్ ఇచ్చాం, ఎంతమంది వస్తారో మాకు తెలుసు, బయట వాళ్ళు ఎవరిని కూడా అలౌ చేయం, అక్కడ చక్కగా జరగడానికి వాలంటీర్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ట్రైన్ చేసామని, సమస్య లేదు, మీరు మాత్రం చేయడానికి లేదు, మీరు చేసినా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, వచ్చిన కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసాను అని పొద్దున్న తెల్లవారుజామున మాకన్నా కూడా ముందే పోలీసులు వచ్చేసి ఆ గ్రౌండ్ మొత్తాన్ని సీజ్ చేసుకొని అది తీసుకెళ్ళటానికి వచ్చిన ప్రజలందరినీ మీద లాఠీ చార్జ్ చేసి వాళ్ళందరినీ చల్లాచెదురు చేసి నన్ను కూడా అక్కడ రానియకుండా నన్ను కూడా అరెస్ట్ చేయబోయారు. ఆ తర్వాత నేను దీని మీద పోలీస్ శాఖకి వాళ్ళ ఉన్నతాధికారులు అందరితో కూడా నేను దీని మీద మాట్లాడడం జరిగింది. మీ నెక్స్ట్ కార్యక్రమాలకి ఏ ఇబ్బంది పెట్టం అని వాళ్ళు హామీ ఇచ్చారు. కానీ తర్వాత క్రిస్మస్ కాలానే చేశారు. సంక్రాంతికి నేను ఈసారి చాలా ముందుగా దాదాపు 2 వారాల ముందుగానే వాళ్ళకి సమాచారం ఇచ్చాను. నేను ఇలా ఈ ప్లేస్లో చేయబోతున్నాను, ఇంత క్రౌడ్ వస్తారు, దీనికి తగ్గ ఏర్పాట్లన్నీ నేను చేసుకుంటున్నాను అని చెప్పేసాను. వాళ్ళు 2 రోజుల తర్వాత నాకు ఈ ప్లేస్ చాలదు, మీరు ఇంకేదైనా పెద్దది చూసుకోండి అని. నేను మళ్ళీ వెతికి ఇంకొక గ్రౌండ్ చూసుకొని దానికంతా చేసుకున్న తర్వాత ఇది కూడా చాలదు అని. అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఎక్కడికక్కడ అడ్డంకులు కల్పించడం, ఇక వీళ్ళతోటి లాభం లేదు అని చెప్పేసి అని ఇక నేను ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని మేమే ఇంటింటికి వెళ్ళి 10,000 మందికి గుంటూరులో అనేక ఏరియాలకు వెళ్ళి మేమే ఇంటింటికి వెళ్ళి పంచాం వినూత్నంగా. పోలీసులు అక్కడ పబ్లిక్ ప్లేస్ నేనైతే ఆపలేదండి.
వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా మేమైతే వెళ్ళాం. ఈ ఎంటైర్ ప్రాసెస్లో నేను పోలీసులను కూడా బ్లేమ్ చేయనండి. పోలీసులు మంచివాళ్ళే. వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం నుంచి ఒత్తిడి, పైనుంచి ఒత్తిడి. తెలుగుదేశం పార్టీకి లాభం జరిగే, తెలుగుదేశం పార్టీకి పేరు వచ్చే ఏ కార్యక్రమం కూడా చేయొద్దు. అది సేవా కార్యక్రమం అయినా, ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమం అయినా కానీ అది చేయనివ్వద్దు అని చెప్పేసి అని వాళ్ళకి స్పష్టమైన ఆదేశాలు పైనుంచి రావటం వల్ల పోలీసులు అడుగడుక్కి మమ్మల్ని అడ్డుకొని ఇబ్బంది పెట్టేవాళ్ళు. కానీ ఒక పక్క మళ్ళీ మాతో చెప్పేవాళ్ళు, సార్ ఏమనుకోవద్దండి, ఏం చేస్తాం, మా పైనుంచి ఒత్తిళ్ళు అని చెప్పేసి అని. ప్రజలే కాదు, పోలీసులు కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి దిగిపోతాడా అని చెప్పేసి అని. ఎన్నో ఏళ్లుగా చేస్తున్నారు మీరు ఎంత సర్వీస్ని. నాకు తెలిసి కొన్ని వందల వేల కుటుంబాలు బెనిఫిషియరీస్ ఉండుంటారు మీ నుంచి. ఖచ్చితంగా మీకు మంచి పేరే ఉంటుంది. సర్వీస్లో ఉన్నారు అంటే అసలు ఇంకా డౌటే లేదు, మంచి పేరు ఉంటుంది. ఇప్పుడు మరి రాజకీయాల్లోకి వస్తే ఆ మంచి పేరు ఉంటుందా? ఎందుకంటే ఇక్కడ తెల్లారు లేస్తే, పొద్దున్న లేస్తే ఇంకా తిట్లు, ఇంకా ఎందుకులేండి బూతులు, అవి తప్ప ఏమీ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజకీయాలు ఇంత దారుణంగా తయారైనవి. సో మరి ఇలాంటి వాటి మధ్య మీరు మింగిల్ అవ్వగలరా? మంచి పేరు తెచ్చుకోగలరా? ఖచ్చితంగా మింగిల్ అవ్వగలనండి. ఖచ్చితంగా నాకున్న మంచి పేరు ఇంకా అలానే ఉందనుకుంటున్నాను. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి ఇప్పుడు రాలేదు. నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ క్రియాశీలకంగానే ఉన్నాను. పోయిన ఎలక్షన్స్లో కూడా నేను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయాల్సింది. నేను రాజకీయాల్లో ఆల్రెడీ ఇక్కడ చురుగ్గానే ఉన్నాను. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఇప్పుడు రాజకీయాల్లో కొంతమంది ఎంత బూతులు మాట్లాడితే అంత పాపులర్ అవ్వచ్చు అని చెప్పేసి అని షార్ట్ కట్ నోట్ అలవాటు చేసుకుని త్వరగా పాపులర్ అవ్వాలి, ఎంత ఎక్కువ తిరిగితే అంత పవర్ఫుల్ లీడర్ అనే ఒక భ్రమాభ్రాంతిలో ఉంటా, ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలుతా రాజకీయాలను దిగజారుస్తూ ఉన్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు తీసుకోవడానికి కూడా నాకే సిగ్గుగా ఉంది. వాళ్ళు మాట్లాడే భాష ఉంటే చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సిగ్గుపడే దౌర్భాగ్యకర పరిస్థితులు ఉన్నాయి. కానీ నేనైతే మాత్రం ఇప్పటి వరకు కూడా హుందా రాజకీయాలే చేశాను. విమర్శలు చేస్తూనే ఉంటాను, కానీ ఎక్కడా హద్దులు దాటకుండా పాలసీ పరంగానే నేను విమర్శలు చేస్తూ ఉన్నాను. నాకున్న మంచి పేరు రాజకీయాల్లోకి వచ్చినా కానీ ఇంకా ఏం తగ్గలేదు అనుకుంటున్నాను నా వ్యక్తిత్వం వల్ల. భవిష్యత్తులో కూడా ఇలానే ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే మా నాయకుడు మాకు బోధించింది అదే. అవతల వాళ్ళు ఎంత ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దిగజారి భాష మాట్లాడినా కానీ మీరు మాత్రం హుందాగా సమాధానం చెప్పండి. మనం బూతులు మాట్లాడకుండా కూడా అవతల వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పచ్చు. మేము అదే పందాన్ని అవలంబిస్తూ ఉన్నాం.